ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మటన్ షాప్ చూపిస్తున్నాం మీకు. చూడండి, ఈ మటన్ షాప్ దగ్గర చాలామంది ఉన్నారు కదా. ఇలా మటన్ కొట్టేటోళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఇది జయమాత మటన్ షాప్ అని చెప్పేసి మనకి మేడిపల్లిలో ఉంటుంది, బచ్పన్ స్కూల్ దగ్గరలో. అయితే ఈ మటన్ షాప్ దగ్గర జనాలు ఇంతగానం అంటే 8 గంటలకు ఇంతమంది ఉన్నారు. ఇంకా కొంచెం టైం అవుతా ఉంటే ఇంకా చాలామంది జనాలు వస్తారు. దాదాపులో 12, 1, 2 గంటల వరకు అయితే ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ. అయితే ఈ మటన్ షాప్లో వీళ్ళు ఇంతమందిని అట్రాక్ట్ చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? సో ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఫస్ట్, ఈ మటన్ షాప్కి యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. అసలు వేరే మటన్ షాప్లోకి ఈ మటన్ షాప్కి ఉన్నటువంటి పెద్ద తేడా ఏంటిది? ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు లేత మటన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. అంటే ముదిరిన ఆటలు పోయకుండా సో లేత ఆటలు వస్తుంది, మటన్ బాగుంటుంది. దాని తర్వాత ఈ మటన్ షాప్ అనేది అవైలబిలిటీ. మనకు ఎప్పుడు కావాలనుకున్నా మనకి మటన్ షాప్ ఎప్పుడు తెలిసి ఉంటుంది. ఓకే, కొంతమంది దుకాణాలు ఓపెన్ చేస్తారు, కొన్ని రోజులు నడిపిస్తారు, తర్వాత బంద్ చేస్తారు. అదొకటి. ఇంకోటి, ఈ దుకాణం అనేది చాలా రోజుల నుంచి నడుస్తున్నది, అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లేస్ అనేది కరెక్ట్ ప్లేస్లో పెట్టిండు. సో ఇది కూడా ఈ మటన్ షాప్ గ్రోత్కు ఒక కారణం అని చెప్పొచ్చు. తర్వాత కస్టమర్ ఇంటరాక్షన్ అన్నమాట. వచ్చిన కస్టమర్లతో మాట్లాడడం, సో దానితోటి వాళ్ళతోటి రిలేషన్షిప్ పెంచుకోవడం. సో ఈ కారణాల చేత ఈ మటన్ షాప్లో వీళ్ళైతే సక్సెస్ అయితే అవ్వడమే జరిగింది. సో మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే సో ఖచ్చితంగా మన లోపల ఒకటి యూఎస్పి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. అంటే వేరే షాప్లకు మనకు మధ్యలో ఒక తేడా అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మన దగ్గర ఈ కస్టమర్ ఇంటరాక్షన్ కానీ, అవైలబిలిటీ కానీ, కరెక్ట్ ప్లేస్లో పెట్టడం కానీ ఇవి కూడా చూసుకొని చేయాలి ఫ్రెండ్స్. అలా చేసుకున్నట్టయితే మనం అయితే బిజినెస్లో రాణించగలుగుతాం.